మనలో మధ్యతరగతి కుటుంబాల వాళ్ళం చాలా మందిమే ఉంటాం కదా. నేను కూడా మధ్యతరగతి అమ్మాయినే. ఈ మధ్యతరగతి కుటుంబంలో చాలా కష్టమే ఉంటుంది. అంటే నేను కూడా కోవకు చెందిన దాన్నే కాబట్టి నేను మా గురించే చెప్తున్నాను. అమ్మ నాన్నలు నిజంగా చాలా కష్టపడి పెంచారు. మేము ముగ్గురం అమ్మాయిలం, ఒక అబ్బాయి. మా పెద్దక్కయ్య చదువుకున్న బుక్స్ మా రెండో అక్కయ్యకి, మా రెండో అక్కయ్య చదువుకున్న బుక్స్ నాకు, ఇలాగా ఒకరి తర్వాత ఒకరికి ఇలాగ అన్ని వస్తూ ఉండేవన్నమాట. పెంచడానికి చదవడానికి ఇంత కష్టపడితే నాన్న ఇంకా పెళ్లి చేయడానికి, అందున ఒక అమ్మాయి పెళ్లి చాలా కష్టం ఉంటుంది. అప్పు చేయటం, వడ్డీ కట్టడం చాలా కష్టం ఉంటుంది. నేను చూశాను. నిన్న ఒక చిన్న ఆర్టికల్ లాంటిది చదివానండి. ఏడుకొండలవాడు మధ్యతరగతి వాడు అని ఒకటి చదివాను. అది నాకు చాలా బాగా అనిపించింది. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. శ్రీనివాసుడు తన పెళ్లి కోసం కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఆయన అప్పు తీసుకున్నారు, బానే ఉంది. తర్వాత మరి పెళ్లికి ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని కోట్ల మంది దేవతలు వస్తారు. ఆయన పెళ్ళి అంటే సామాన్యం కాదు కదా. అయితే మరి ఇంతమందికి వంట ఎవరు చేస్తారు అనేది ఒక క్వశ్చన్ అన్నమాట. శ్రీనివాసుడు ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట, ఎలాగా ఎవరు వంట చేస్తారు అని. అప్పుడు అగ్నిదేవుడు అన్నారట, నేను వంట చేస్తాను స్వామి అని. వంట చేస్తారు, సరే. మరి ఇంతమందికి పాత్రలు, వంట పాత్రలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏదో 100 మందికో 500 మందికో 1000 మందికో అంటే ఏమో పాత్రలు వస్తాయి. కొన్ని కోట్ల మందికి కదా, మరి ఇన్ని వంట పాత్రలు ఎలా వస్తాయి? అయితే స్వామివారు అన్నారట, వెంకటాచలంలో చాలా తీర్థాలే ఉన్నాయి కదా. తీర్థాలంటే సరోవరాలు, స్వామి పుష్కరిణి, ఆకాశగంగా ఇవన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిలో చేసేయండి వంటలు అని చెప్పారట. స్వామి పుష్కరిణిలో అన్నం, పాపనాశనంలో పప్పు, ఆకాశగంగలో బెల్లం పరమాన్నం, ఇక తుంబురు తీర్థంలో కూరలు, దేవతీర్థంలో భక్ష్యాలు, కుమార తీర్థంలో లేహ్యాలు, ఇక పాండవ తీర్థంలో పులుసు, ఇలాగా చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుడికి ఆజ్ఞాపించారట. సరే, అగ్నిదేవుడు చేస్తామన్నారట. సరే, అన్ని సరోవరాల్లో చేసేసారు. అందుకే ఆ సరోవరాలన్నీ అంతటి పుణ్యాన్ని సంతరించుకున్నాయని అర్థమవుతుంది. సరే, వంట అయిపోయింది, మరి వడ్డన చేయాలి కదా. సరే, వెంకటాచలం నుండి శ్రీశైలం వరకు విస్తళ్ళు వేశారట. అంటే ఒకరిద్దరు కాదు కదా, కోట్ల మంది కదా. శ్రీశైలం వరకు విస్తళ్ళు వేశారు. ఇక పరమశివుడు ఏం డ్యూటీ తీసుకున్నారంటే అందరినీ వచ్చి కూర్చోమని ఆహ్వానించారు. ఇంకా సరే, వడ్డించే ముందు మరి నైవేద్యం పెట్టాలి కదా. నైవేద్యం పెట్టకుండా ఎట్లా తింటారు? నైవేద్యం పెట్టాలంటే ఎవరికి పెట్టాలి? శ్రీనివాసుడికి పెట్టాలి. నైవేద్యం అంటే ఆరగించాలి కదా. అప్పుడు శ్రీనివాసుడు అన్నారట, నా ఇంటికి నా పెళ్ళికి వచ్చారు అతిథులు, వాళ్ళందరూ తినకుండా నేను ఎలా భోంచేస్తాను? నేను ఆరగించడం అది తప్పు, కరెక్ట్ కాదు. ఇంటికి వచ్చిన అతిథులు మొదట తినాలి, తర్వాత యజమాని తినాలి అని అంటే, ఇక బ్రహ్మదేవుడు ఇతర దేవతలందరూ కూడా, అదేంటి స్వామి, నువ్వు తినకుండా మేమేలా తింటాము? నువ్వు తిన్న తర్వాత మేము తినాలి, అదే అప్పుడే కదా మాకు జన్మధన్యం అని చెప్పి అన్నప్పుడు, లేదు లేదు ససేమిరా, ఆయన తిన్నంటే తిన్నన్నారట. ఇంకా ఆయన ఆలోచించి ఒక మాట అన్నారట, సరే అయితే అహోబలంలో ఉన్న నరసింహస్వామికి నైవేద్యం పెట్టండి అన్నారట. నరసింహస్వామి అయితే ఏమిటి, శ్రీనివాసుడు అయితే ఏమిటి, అన్నీ ఆయనే కదా. ఇప్పుడు శేషాచల పర్వతం మీద కదా ఈ వెంకటాచలం ఉన్నది. శేషాచల పర్వతం అంటే స్వయంగా ఆదిశేషుడే. ఆయన తల మీద శ్రీనివాసుడు, నడుమ భాగాన అహోబలం నరసింహస్వామి, ఆయన తోక భాగాన శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబికా దేవులు వెలిశారు. ఇక్కడ ఒక మాట చెప్పాలండి, అహోబలం క్షేత్రం అట. అందరూ అహోబిలం అహోబిలం అంటూ ఉంటారు. అహోబిలం కాదట, అహోబలమై. సరే, నైవేద్యం తీసుకునే బాధ్యత, అంటే నైవేద్యం పెట్టే బాధ్యత బ్రహ్మదేవుడు తీసుకున్నారు. సరే, నైవేద్యం పెట్టారు. ఇక వడ్డన విస్తళ్ళు వేశారట. ఆకుల మీద నీళ్లు చల్లారు, శుభ్రంగా తుడిచారు. ఇక పాత్ర శుద్ధి కోసం నెయ్యి వడ్డించారట. మరి శాస్త్రం ప్రకారం ఉప్పు వడ్డించారు.
ఉప్పు అంటే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు మనం ఏదైనా శుభకార్యాలుగా, అది శుభకార్యం కానివ్వండి, అశుభకార్యం కానివ్వండి, లేదంటే ఇంట్లో కానీ మనం భోజనం చేస్తున్నప్పుడు కూరల్లో కానీ పప్పులో కానీ దేంట్లో అయినా ఉప్పు తగ్గినప్పుడు వెంటనే ఉప్పు తగ్గింది అని మాత్రం చెప్పకూడదట. అయిపోయిన తర్వాత తిన్న తర్వాత ఉప్పు తగ్గింది కొంచెం చూసుకోండి అని ఇలా చెప్పాలట, కానీ వెంటనే ఉప్పు తగ్గింది అని అక్కడ చెప్పకూడదట. అందుకే మనకి విస్తళ్ళలో వడ్డించేటప్పుడు ముందు ఉప్పు కూడా వేస్తారు, అంటే తగ్గితే కలుపుకుంటారు అని చెప్పి. సరే, ఉప్పు వడ్డించారు. ఇక అన్ని భక్ష్యాలు పరమాణాలు అన్నీ వడ్డించారు. పులిహోరలు, పొంగళ్ళు అన్నీ వడ్డించారు. తృప్తిగా అందరూ తిన్నారు. శ్రీనివాసుడు అన్నారట, నాకు తగినంతలో నేను ఏ లోటుపాట్లు లేకుండా మీకు నేను ఈ సపర్యలన్నీ చేశాను, ఏదైనా లోటుపాట్లు ఉంటే మన్నించండి అని చెప్పి ఆయన స్వయంగా అడిగారట దేవతలందరినీ. ఇక భోంచేసిన తర్వాత దక్షిణ తాంబూలాదులు, అంటే మనం ఇంటికి వచ్చిన అతిథులకి వెళ్ళబోయే ముందు పండు తాంబూలం ఇస్తాం కదా, అలాగా ఒకళ్ళు మాత శ్రీనివాసుడు ఇచ్చారట. వీళ్ళందరూ తిన్నాక అప్పుడు లాస్ట్లో శ్రీనివాసుడు, ఒకళ్ళు మాత, మన్మధుడు, శివుడు, లక్ష్మీదేవి వీళ్ళందరూ భోంచేశారట. వాళ్ళు భోంచేసేటప్పటికి సూర్యాస్తమయం అయిందట. ఇక ఆ రాత్రికి అందరూ అక్కడే ఉండి ఇక తెల్లవారుజామున మంగళ వాయిద్యాలు మోగుతూ ఉండగా నందనవనం, అంటే ఆకాశరాజు, వీళ్ళందరూ మగపెళ్లి వాళ్ళు కదా, ఆకాశరాజు వాళ్ళ ఇంటికి పెళ్లికి బయలుదేరారట. అలాగా జరిగిందట. స్వయంగా శ్రీనివాసుడే అప్పు చేసి పెళ్లి చేసుకుంటే మరి మధ్యతరగతి వాళ్ళం, మనం సామాన్యులం, మనం ఎంత కష్టపడాలి. నేను మొన్న ఒక వీడియో చూశానండి. కుబేరుడు స్వామివారికి అప్పు ఇచ్చినట్టుగా ఆయన స్వయంగా సైన్ చేసినట్లుగా ఒక రాగి పలకము, రాగి రేకు మీద ఆ పత్రం ఇప్పటికి కూడా తిరుపతిలో స్వామివారి పీఠం దగ్గర, పీఠం కింద ఉందని చెప్తూ ఉంటారు. ఆయనే అప్పు చేసి పెళ్లి చేసుకున్నారు. మధ్యతరగతి వాళ్ళ ఇంట్లో ఒక పెళ్లి జరగటం అంటే ఒక యజ్ఞం చేసినట్లేనని దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.